ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జనవరి 15 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు కృప నిత్యము మీకు తోడయుండి మీకు క్షేమాభివృద్ధిని కలిగించునుగాక. ఆమేన్. నిన్నటి దినముతో 39వ కీర్తనను మనము ముగించుకున్నాం. ఈ దినము నుండి 40వ కీర్తనను ప్రార్థనపూర్వకముగా ధ్యానించడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఈ కీర్తన దావీదు యొక్క జీవితములో చాలా శ్రేష్టమైన కీర్తనగా, దేవుడు తన నోట పలికించిన ఎన్నో ప్రవచనాల నెరవేర్పు కీర్తనగా మనము దీనిని చూస్తాం. దీనిలో దావీదు భక్తుని యొక్క ప్రార్థనా జీవితం, దేవుడు తన జీవితములో చేసిన ఆశీర్వాదకరమైన కార్యాలు, దేవుడు తన ఎడల చేసినటువంటి ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ దావీదు పాడిన ఈ కీర్తనను మనము ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క లేఖనాన్ని చదువుకుని వాక్యాన్ని విందాం రండి. కీర్తన గ్రంథము 40వ కీర్తన మొదటి చరణం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అత్యంతమైన ప్రేమను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం మీరు మా ఎడల చూపుతున్న కనికరము కొరకై స్తోత్రాలు. ఈ దినమున లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. వాక్యము వింటున్న ప్రతి కుటుంబమును దీవించండి. వాక్యము ద్వారా మాలో ఉన్న ప్రతి బలహీనత సరిచేయబడి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నింపి మీరాకడ కొరకై ఆయత్తపరుచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినమున 40వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకున్నాం. ఈ కీర్తన గ్రంథమునందు దావీదు భక్తుడు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను అని శ్రేష్టమైన ఒక అనుభవాన్ని నేర్పుతున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు ప్రత్యుత్తరాన్ని ఇచ్చేవాడు. అయితే దేవుని పిల్లలుగా సహనముతో కనిపెట్టడం అనేది మనము నేర్చుకోవాలి. నేటి దినములలో సహనము, ఓర్పు అనేవి మనుషుల జీవితాలలో కనబట్టలేదు. ఎంత సమయము కూడా త్వరగా అయిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆతృతే తప్ప ఓర్పు కలిగి ఓపికతో సహనముగా కనిపెట్టడం అనేది నేర్చుకోవటం లేదు. ఎన్నో పర్యాయాలు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను మన తొందరపాటుతనం వల్లే మనము పోగొట్టుకుంటాం. కాస్త ఓపిక పట్టి మనము నిలవగలిగితే దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. దేవుని కార్యాలు కొన్ని పర్యాయాలు ఎందుకు ఆలస్యమవుతాయి అనంటే
మన సహనాన్ని పరీక్షించడానికి, ఇవ్వబోయే యొక్క ఆశీర్వాదము యొక్క మేలు విలువ తెలవడానికి, లోకములో దేవుడు మహిమపరచబడడానికి కార్యాలు ఆలస్యమవుతూ ఉంటాయి. అయితే మనం దానిని ఎరుగక తొందరపాటు పడుతూ, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదేమో, దేవుడు ఈ కార్యాన్ని ఇంకా చెయ్యడేమో, లేక నేనెందుకు ఓర్పు కలిగి ఉండాలి, ఎందుకు సహనము కలిగి ఉండాలి అని చెప్పి ఏదో ఒక బలహీనమైన ఆలోచన కలిగి మనమే తొందరపాటు పడుతూ మన ఆశీర్వాదాన్ని పాడు చేసుకుంటాం. సౌలుని ఇశ్రాయేలీల పైన మొట్టమొదటి రాజుగా అభిషేకించిన ప్రవక్త అయిన సమూయేలు గారు, నేను 7వ దినమున గిల్గాలుకొస్తాను, నేనొచ్చి బలి అర్పణ అర్పించి నిన్ను ఆశీర్వదిస్తాను, అప్పటి వరకు నువ్వు వేచియుండు అని చెప్పాడు. సౌలు గిల్గాలుకెళ్ళాడు. శత్రువులైన ఫిలిష్తీయులు యుద్ధానికి రెడీ అయి వచ్చారు. 6 దినముల నర్ర కనిపెట్టాడు, సహనము కలిగున్నాడు. సమూయేలు ఇచ్చిన మాట 7వ రోజు వరకు ఉండు అని. అయితే 6 రోజుల నర్ర ఉండి ఆ ఒక్క పూటలో తప్పిపోయాడు. ఇక సమూయేలు రాడేమో అనుకుని సాహసించి తన యొద్ద ఉన్నవారు వెళ్ళిపోతున్నారని గమనించి తానే యాజకునిగా బలిపీఠం ఎక్కి బలి అర్పించి క్రిందకు దిగాడు. ఎప్పుడైతే తాను క్రిందకు దిగాడో సమూయేలు వచ్చాడు. ఏం చేశావు అని అంటే, నీవు రావడం ఆలస్యమైంది, నాతో ఉన్న సైన్యం వెళ్ళిపోతున్నారు, అందుకు నేను సాహసించి బలి అర్పణ అర్పించాను అన్నాడు. సమూయేలు, ఎంత అవివేకమైన పని చేశావు నీవు. సదాకాలం దేవుడు నీ కుటుంబం రాజు కుటుంబముగా ఉండాలి అని తలంచాడు గాని నీవు చేసిన ఈ తొందరపాటు పని వల్ల రాజ్యము తన చిత్తాన్ని నెరవేర్చువాని చేతిలోకి వెళ్ళిపోయింది అని చెప్పాడు. సౌలు ఇంకా కొన్ని గంటలు ఆగుంటే ఈ రోజున ప్రపంచములో ఇశ్రాయేలీలను బెన్యామీను గోత్రమే ఏలేది. కానీ ఒక్క పూట అతడు వేచి చూడలేక, ఓర్పు లేక, సహనము లేక జీవితకాలమునే రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఓర్పు లేక, సహనము లేక తొందరపడిపోయి దేవుడు మనకిచ్చిన స్థానాన్ని మనము కోల్పోతాం. దేవుడు నీ ఎడల ఒక ఆలోచన కలిగి నిన్ను ఒక స్థితిలో ఉంచాలని ముందుగానే తన ఆలోచన సిద్ధపరుచుకొని నిన్ను ఆ మార్గములో నడిపిస్తూ ఉంటాడు. అయితే మనం ఓపిక కలిగి ఉండడానికి కనిపెట్టకుండా, సహనముతో ఉండకోకుండా, మనకు మనమే ఏదో ఒక విధిగా ఊహించుకొని మనము దాని విషయంలో త్రుట్టిల్లిపోతూ ఉన్నాం. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఎంతో కాలము నుండి ఏవేవో అక్కర్ల కొరకు ప్రార్థించి ఉండవచ్చు. అది గర్భఫలము కావచ్చు, వివాహము కావచ్చు, ఉద్యోగము కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఒకవేళ నీ ఆత్మీయ జీవితపు సమస్యే కావచ్చు. అయితే ప్రతిదానికి సమయముంది గనుక దేవుడు కార్యము చేసే వరకు ఆ సమయము కొరకై వేచి చూడాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా లోకాన్న జన్మించినప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు అని వ్రాయబడింది. అంటే ఒక కాలం నిర్ణయించబడింది, ఆ కాలములోనే ఆయన లోకానికి వచ్చాడు. అంతే తప్ప
నేను దేవుణ్ణి గదా అని ఎప్పుడమడితే అప్పుడు ఆయన రాలేదు. ఓర్పు అనేది, సహనం అనేది, కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు నీకివ్వాలనుకున్న ఆ ఆశీర్వాదం పొందే వరకు ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎన్ని నిందలైనా ఓర్పు కలిగి ఉండు. ఖచ్చితముగా దేవుడు దానిని నీకిస్తాడు. ఓర్పు లేక మనము త్రొట్టిల్లిపోతే మన ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకొనిన వారమవుతాం. నేడు చాలామంది జీవితాలలో ఓర్పు లేక సంఘాలను వదిలి వెళ్ళిపోవడం, ఓర్పు లేక ప్రార్థనను మానివేయడం, ఓర్పు లేక దైవజనులను నిందించడం, ఓర్పు లేక వాళ్ళ జీవితాలను వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఒక్కసారి దేవుని పిల్లలుగా సహనముతో కనిపెట్టండి. ప్రభువు నమ్మదగిన దేవుడు. తగిన సమయమందు ఖచ్చితముగా నిన్ను ఆయన హెచ్చిస్తాడు. నీకున్న ప్రతి అక్కరను ఆయన తీరుస్తాడు. నీ కొరకు సిలువలో తన ప్రాణమునే అర్పించిన దేవుడు నీ అక్కర విషయములో ఆలస్యం చేస్తున్నాడు అంటే దానికి ఒక కారణం లేకపోదు. దేవుని పిల్లలుగా సౌలు వలె తొందరపడి కృపను పోగొట్టుకోకుండా నిశ్చలమైనటువంటి హృదయము కలిగి శ్రమలు కలిగిన, శోధన కలిగిన, ఇబ్బందులు కలిగిన దేవుడు అనుగ్రహించే ఆ దీవెన కొరకు కనిపెడితే ఖచ్చితముగా దేవుడు నీ జీవితములో అద్భుతమైన కార్యాన్ని జరిగించి నీ తలను పైకెత్తుతాడు. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమను బట్టి ఈ దినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. విన్న బిడ్డలను మీరు దీవించండి. వారి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి. ఆత్మీయతలో వృద్ధిల్ల చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదా మనకు తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్.